ఈ వీడియోలు చూస్తున్న వాళ్ళంతా, తెలుగు వాళ్ళందరూ కూడా జూన్ 27, 28 సాటర్డే సండే వచ్చింది. మన లక్ష్యం రాబోయే 5 ఏళ్లలో నగరాల్లో ఉన్న యువకుల్ని ఖాళీ చేయాలి, గ్రామాలకి పంపించాలి. బలవంతంగా కాదు, ఇష్టంగా వెళ్ళాలి. వాళ్ళకి దారి చూపించాలి, జ్ఞానాన్ని అందించాలి. ఇది సుభాష్ పాలేకర్ కృషి వ్యవసాయ విధానంలో అక్కడ ఒక నమూనాని తయారు చేశాం. గత సంవత్సరం నవంబర్లో అక్కడ ఈ నమూనాను తయారు చేశాం. అది బ్యాక్ టు రూట్స్ లో కూడా ఉంది, మీరు చూడండి. ఆ భూమి చేసినప్పుడు మళ్ళీ ప్రస్తుతం అంటే ఇప్పుడు జరిగి 5-6 నెలలు కావస్తుంది. ఇప్పుడు దాన్ని మళ్ళీ కంపేర్ చేసి గతంలో ఉన్న 5-6 నెలల క్రితం ఉన్న బంజరు భూమిని ఎలా తయారు చేశారు అనేది వీడియో వస్తే త్వరలో. ఇది మీరు చూస్తే నిద్రపోరనమాట. అంటే ఇలాంటి భూమిలో ఒక ఆవుతో ఈ పంటలు పండిస్తాం వల్ల ఎంత ఖర్చు అయింది, ఎంత లాభం వచ్చిందని అంత డేటా తయారు చేసి నాకు చూపించారు ఇక్కడ. ఇది ప్రతి దానికి లెక్క ఉంది, ఏ రోజు ఎంతమంది పనిచేశారు, ఎంత ఆదాయం వచ్చింది అనేది. ఈ నమూనాని సౌభాగ్యం అనే పేరుతో మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ పని మొదలైంది. రాబోయే 5 సంవత్సరాల్లో 4,50,000 మందిని మనం ఈ పద్ధతులకు మార్చాలి. 4,50,000 ఎకరాలు. ఇది ఎంతయ్యా అంటే మన 2 తెలుగు రాష్ట్రాల్లో వరి పండించే దాంట్లో ఇది ఓన్లీ 3%. ఈ 4,50,000 ఎకరాలు కనుక మనం అందరం కలిసి ఒక లక్ష్యంతో పనిచేస్తే టెంపరేచర్ కంట్రోల్ అవుతుంది ఫస్ట్. దీనివల్ల సకాల వర్షాలు పడతాయి. మనకి అకాల వర్షాలు కావాలా, సకాల వర్షాలు కావాలా? సకాల వర్షాలు 4 నెలల్లో పడాల్సింది. ఎలినినో అంటున్నారు కదా, 4 నెలల్లో వర్షాకాలంలో పడాల్సిన వర్షం భవిష్యత్తులో 4 రోజుల్లో పడిపోతుంది. దీన్ని కుండపోత వర్షం అంటారు కదా. ఇది చాలా ప్రమాదం. నీరు అనేది భూగర్భంలో ఇంకదు, ఒకేసారి అవి కొట్టుకుంటా నదుల్లో ద్వారా సముద్రంలో కలిసిపోతుంది. చుక్క వాన పడినప్పుడే భూగర్భ జలాలు పెరుగుతాయి. వర్షం నీళ్లు పరిగెత్తకూడదు అనమాట. వర్షం నీళ్లు నడవాలి, నడుస్తున్న నీళ్ళని నుంచోబెట్టాలి, నుంచున్న నీళ్ళని ఇంకించాలి. ఇది ఎక్కడైతే గో ఆధారిత వ్యవసాయం, సుభాష్ పాలేకర్ కృషి వ్యవసాయ విధానం జరుగుతున్న భూమిలో నీరు పరిగెత్తదు, నీరు నడుస్తుంది. నడిచినప్పుడు ఏమవుద్ది? ఇంకుతి అనమాట. ఆ ఇంకుత వల్ల భూగర్భ జలాలు పెరిగి భూతాపం తగ్గుద్ది, టెంపరేచర్ కంట్రోల్ అవుతుంది. అలాగే ఈ నమూనాలో ట్రాక్టర్ రాదు, ఫస్ట్ టైమే ట్రాక్టర్ బెడ్స్ వేసినాక జీవిత కాలంలో అక్కడ ఒక చుక్క ఇంధనం వాడటం అనేది ఉండదు. మనం ఇంధనం బయట దేశాల మీద ఆధారపడుతున్నాం కదా. ఇక జీవిత కాలంలో ఇప్పుడు రేపు చేయబోయే 2 ఎకరాల నమూనాలో జీవిత కాలంలో ఒక్క చుక్క ఇంధనం మనం వాడకుండా ఉంటాం. చూసారా ఎంత ఆదాయాన్ని మనం పొదుపు చేస్తున్నాము. ప్రభుత్వాలకి ఎంత ఒత్తిడి ఉంది ఈ మనందరికీ ఈ అవసరాలు తీర్చడానికి. ఇలా అక్కడ పండే పంటల ద్వారా 35 రకాల పంటలు పండుతాయి. ఉప్పు తప్ప అన్ని అక్కడ పండుతాయి. మీరు వచ్చి చూడండి, ఇక్కడ వ్యవసాయం చేస్తున్న వాళ్ళు, వ్యవసాయం చేద్దాం అనుకుంటున్న వాళ్ళు, వ్యవసాయం ఎప్పటికీ మేము చేయలేము అనుకున్న వాళ్ళు కూడా రావచ్చు. ఎందుకంటే వ్యవసాయం మీరు ఎప్పుడు చేయకపోయినా పర్వాలేదు, దీన్ని ప్రచారం అయితే చేయొచ్చు కదా. ఆ ప్రచారం చేయటానికైనా మీరు అక్కడికి రావాలి. అది వ్యవసాయంతో సమానమే. మీరు ప్రచారం చేస్తే ఇది మీరు నేర్చుకుని అర్థం చేసుకుని ప్రచారకులుగా మారండి. మనం ఇలా చేస్తే ఇలా నగరానికి నందులు గోవులు రావు. అజ్ఞానంలో వాడు అమ్మేస్తున్నాడు. ఆవు పాలేకపోతే ఇంకా ఉపయోగం లేదని అమ్మేస్తున్నాడు. ముసలి ఆవు, ఒట్టిపోయిన ఆవు పేడ మూత్రంలో ఎక్కువ ఔషధ గుణాలు ఉన్నాయి.
అది ఈ భూమి సంతోషిస్తుంది. దాంతో జీవామృతం తయారు చేస్తే భూమి పులకరిస్తుంది అనమాట. అందుకని ఈ 2 రోజులు మీకు ఏమి కరెక్ట్గా ఎన్ని రోజులు ఉంది ఇప్పుడు ఈ ప్రోగ్రాం? దగ్గరగా 40 రోజులు ఉంది. మీ షెడ్యూల్స్ ఏవైనా ప్లాన్స్ ఉంటే దీన్ని ముందుకు కానీ వెనక్కి కానీ జరుపుకుని ఆ ప్రోగ్రామ్కి మీరందరూ రావాలి. ఎంతమందిని తీసుకొచ్చినా సరే సంతోషమే. అక్కడ మేము మాట్లాడేది తక్కువ ఉంటుంది, పొలం మాట్లాడుద్ది, పొలంలో పంటలు మాట్లాడుతాయి, ఆ నేల మాట్లాడుద్ది. ఇవన్నీ అక్కడ వాటితోనే మీకు భోజనాలు ఉంటాయి. ఈ వివరాల కోసం బ్యాక్ టు రూట్స్ లో ఈ వీడియో వస్తుంది. ఆ ఫోన్ నెంబర్లు తీసుకుని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే అక్కడ ప్రిపరేషన్ ఉంటుంది, భోజనాలు ప్రిపరేషన్ అదంతా. మరి అవన్నీ లేకుంటే కష్టం. అందుకని ఇది మీరు సమ్మర్కి ఎలా అయితే బయట ఊర్లు తిరగాలనుకుంటున్నారో ఇవన్నీ మానేసి బెస్ట్ ఫార్మర్స్ లిస్ట్ మీకు ఇస్తాం. వాళ్ళ పొలాల్లోకి మీ పిల్లల్ని తీసుకెళ్ళండి. ఒక మానసిక ఆనందాన్ని ఇస్తుంది మీకు. ఇంకా ఆనందం బయట ఎక్కడ దొరకదు. మీకు ఎక్కడికి వెళ్ళినా కొంత సమయానికి బోరు కొట్టేస్తుంది, అవునా కాదా? మీ జీవితంలో చివరి రోజు వరకు బోరు కొట్టని ఏది ఉందంటే అది పొలం ఒకటే. పొలంలో ఎప్పుడు బోరు కొట్టదు. కాకపోతే అలిసిపోతే నిద్రపోతారు, అంతేగాని ఇంకా చాలే బోరు బోరు అనే మాట ఉండదు. మీకు ప్రపంచంలో ఎక్కడైనా బోరు ఉంటుంది, పొలంలో బోరు ఉండదు. అందుకని మీరు పిల్లలకి ఎన్ని నేర్పాలి. చదువు అంటే ఇదే చదువు. ఇది మీ ఇళ్లలో ఇందాక చెప్పిన దాంట్లో నాకు చాలా బాధ కలిగింది. ఓ కాషాయం కండువాలు వేసుకుని భారత్ మాతాకి జై అంతే. తర్వాత ఏమైంది? ఇది కాదు. ఆవేశంగా ఏది వద్దు, ఎమోషనల్గా ఏది చేయొద్దు. పాలేకర్ గారి సిద్ధాంతాన్ని మీరు చదువుకుని అర్థం చేసుకుని మీ కుటుంబంలో ఒకరిని త్యాగం చేయండి దేశం కోసం. అలా అని వాడికి ఏమి మిగలదు అనుకోమాకండి. ఎకరానికి 1 సంవత్సరానికి 3 లక్షల రూపాయలు నేను చూపిస్తా. ఇది మీరు నమ్మాలి. రోజుకి 5 గంటలు మీరు ఎవరో కంపెనీకి వచ్చి హైదరాబాద్ నగరాల్లో 8 గంటలు 9 గంటలు పనిచేస్తారు. బాస్ కొంచెం కోపంగా ఉన్నాడంటే ఇంకో గంట ఎక్కువ పనిచేస్తారు కదా. అదే మీరు 5 గంటలు మీ పొలంలో పనిచేసుకుని 2 ఎకరాలు ఉంటే 6 లక్షలు. ఓపెన్ ఛాలెంజ్, ఎకరానికి 3 లక్షలు. ఇది మీ ఊరు వచ్చినప్పుడు నేను చెప్పిన సిద్ధాంతం తప్పైతే నన్ను చెట్టుకు కట్టేసేయండి. చెట్టుకు కట్టేసి చెప్పుతో కొట్టండి. ఎంత గట్టిగా ఎందుకు మాట్లాడుతున్నారంటే ఇది ఖచ్చితంగా జరుగుద్ది. మీరు 5 గంటల సమయం ఇవ్వాలి భూమికి. మరి ఆఫీసులు వేస్తున్నారు కదా 7-8 గంటలు, 5 గంటలు ఇవ్వలేరా పొలానికి? దీని వెనక ఏం జరుగుద్దంటే తెలియకుండానే మీ పిల్లలు మీతో కలిసిపోతారు, ప్రకృతి ప్రేమికులు అయిపోతారు. వీళ్ళకి భయం తెలియదు, ఆందోళన తెలియదు, అంతర్మథనాలు తెలియదు. చక్కగా పనిచేస్తారు, అలసిపోతారు, భోజనం చేస్తారు, పడుకుంటారు. ఇది మన భారతదేశం యొక్క గొప్పతనం. ఇది నేర్చుకుందాం అనుకున్న వాళ్ళు, చూద్దాం అనుకున్న వాళ్ళు, ప్రచారం చేద్దాం అనుకుంటున్న వాళ్ళు అందరూ రేపు జరగబోయే రంగప్రసాద్ గారు పొలానికి ఐఫార్మ్స్ ఆయనది. అది చాలా వీడియోస్ ఉన్నాయి. ఆయన ఇంకా ఎప్పుడు చూడలేదు అనుకునే వాళ్ళు ఆ 2 రోజులు అక్కడ నేను ఉంటాను. అలాగే పాలమూరు జిల్లా, రంగారెడ్డి, నల్గొండ చేస్తున్న రైతులు కూడా అక్కడికి వస్తారు. వాళ్ళ పరిచయాలు ఉంటాయి మీకు. ఇలా మనం అందరం కలుద్దాము. అది అయిన తర్వాత జూన్ నెలలోనే మళ్ళీ ఎర్రగొండపాలెం అరుణ గారిది కూడా ఆవిడ 3 కోట్లు పెట్టి ఒక మిషన్ తెస్తుంది. ఒక రైతు 3 కోట్లు ఇన్వెస్ట్ చేస్తుందంటే ఆవిడ ఏ స్టేజ్కి వెళ్ళింది అర్థం చేసుకోండి. ఇది కేవలం 3 years లో ఆవిడ ఆ స్టేజ్కి వెళ్ళింది. ఒక పొలంలో 3 కోట్లు పెట్టి ఆవిడ ఇన్వెస్ట్ చేసి ఒక మెషిన్ తెస్తుందంటే ఆవిడ ఏ స్టేజ్లో ఉందో అర్థం చేసుకోండి. ఏ పంట పండిస్తే అంత వచ్చింది. అది ఇనాగరేషన్ కి నన్ను టైం అడుగుతుంది. ఆవిడ మునగ తోట 20 ఎకరాలతో మొదలుపెట్టి ఇప్పుడు 200 ఎకరాలకు వచ్చింది. ఇప్పుడు 500 ఎకరాలకి ప్లాన్ చేసుకుంటుంది.
500 ఎకరాలు ప్రతిమాది ఎలా అంటే బైబ్యాక్ తీసుకుంటుంది అనమాట. మీరు పండిస్తే తీసుకుంటానని. ఇలా 1 కేజీ 200 రూపాయలు పెట్టి కొంటారంట మన దగ్గర. అలా కొన్నా సరే మీకు ఎకరంలో 2.5 నుంచి 3 లక్షలు వస్తున్నాయి. మీరు లెక్కలేసుకోండి. ఆవిడ దగ్గరికి రండి, ఆవిడ పంటలు చూడండి. ఇవన్నీ ఆవిడ దీని మీద వాళ్ళ పొలంలో పని వాళ్ళనే భాగస్వాములుగా చేసుకుని వాళ్ళకి పార్ట్నర్షిప్ ఇచ్చేసింది. ఉదయం 5 నుంచి సాయంత్రం 9 వరకు పనిచేస్తున్నారు వాళ్ళు. అందరూ సంతోషంగా ఉన్నారు. ప్రపంచ అవసరాలు చాలా ఉన్నాయి. మనం వరి చుట్టే తిరుగుతున్నాం. వరిని మనం 3% తగ్గిస్తే చాలు, వాతావరణ సమతుల్యత బాగుంటది. అలాగే నగరాలను ఖాళీ చేసి యువకుల్ని మనం గ్రామాలకు పంపించగలుగుతాం. మళ్ళీ ఇంకొక విషయం మీకు చెప్పాలి, ఇది చాలా ఒక సామాజిక బాధ్యతగా మనం అందరం చేయాలి. నా దగ్గర ఉన్న మంచి పిల్లలు 3 ఉన్నారు. 3 వయసు 26, 27, 28 సంవత్సరాలు. ఈ పిల్లలు ఎలాంటి వాళ్ళంటే ఒక 100 సంవత్సరాల క్రితం ఎంత బాధ్యతగా ఉంటారో అంత మంచి పిల్లలు. వాళ్ళ తరపు నేను గ్యారంటీ రాసిస్తాను మీకు. మీ బంధువుల ఇళ్లలో ఎవరైనా అమ్మాయిలు ఉంటే పెళ్లి చేసుకుంటా కావాలి. వీళ్ళంతా రైతులు. రైతుని పెళ్లిన ఒకట కష్టంగా ఉంది చూసారా. వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు, కానీ అమ్మాయిలు ఇలా తయారయ్యారు. మరి ఎందుకో తెలియదు. పేరెంట్స్ తప్పు కాదు, అమ్మాయిలు తప్పే నేను అనుకోవటం. ఇలాంటి పిల్లల్ని పెళ్లి చేసుకోండి. వీళ్ళు నిజమైన హీరోలు. వీళ్ళు ఎంతో త్యాగం చేసి గ్రామాలకు వెళ్ళిపోయి వ్యవసాయం చేస్తా గోవును పెట్టుకుని వ్యవసాయం చేస్తున్నారు. వీళ్ళు ఒకళ్ళము పిఠాపురంలో ఉన్నాడు. నా దగ్గర 5 సంవత్సరాలు పనిచేశాడు, బీటెక్ చేశాడు. వ్యవసాయంలో ఇప్పుడు సౌభాగ్యాన్ని కన్సల్టెంట్ గా పనిచేస్తున్నాడు. అలాగే కృష్ణా జిల్లాలో ఒక ఆయన ఉన్నాడు. అలాగే విశాఖపట్నంలో ఒకళ్ళు ఉన్నారు. మొత్తం 3 అబ్బాయిలు ఉన్నారు, ఒక అమ్మాయి ఉంది. అమ్మాయి తల్లిదండ్రులు కూడా చాలా గొప్పవాళ్ళు, చాలా అంటే చాలా. వాళ్ళు అన్ని రకాల కళలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఖాదీ వస్త్రాలు నేస్తారు, అలాగే వ్యవసాయ రైతులకు మద్దతు ఇస్తారు. ఎద్దుగానుగ ఉంది వాళ్ళ పొలంలో. విశాఖ నగరంలో ఉంటారు. ఇంకా రకరకాల చేతి వృత్తులు సపోర్ట్ చేస్తున్నారు. ఆ పాప కూడా అలాంటి పాపే. ఇలాంటి వాడు నాకు ఇంకో పిల్లడు ఉంటే పెళ్లి చేసేసుకునేవాడు లేడు. మరి ఇలాంటి వాళ్ళని మనం చేసుకోవాలి. వీళ్ళ తరపు నేను మీకు హామీ పత్రం రాసి ఇచ్చేస్తా. వీళ్ళకి కాఫీ టీ కూడా అలవాటు లేదు. ఇంకా వేరేగా సంగతి కాదు, కాఫీ టీ కూడా అలవాటు లేదు. ఇంత చక్కని పిల్లలు ఉన్నారు. ఇది మనం అందరం ఎదుటోడు కోసం బతుకుతున్నాం. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారని నిజానికి ఎవరు ఏమనుకోరు, మనమే అనుకుంటామండి కదా. ఇలాంటి అపోహలన్నీ వదిలేసి చక్కగా ఆవుతో బతికటం, భూమితో బతకటం, అలాంటివి ఒక సమాజాన్ని మనం అందరం నిర్మాణం చేద్దాం. 5 సంవత్సరాలు లక్ష్యంగా పెట్టుకుందాం. 3% వరిని తగ్గిద్దాం 2 రాష్ట్రాల్లో. ఇదే మన లక్ష్యం. ఇప్పుడు అలా పనిచేస్తున్న వాళ్ళల్లో ఇక్కడ ఉన్న వాళ్ళు, ఈయన పేరు శివ, ఐటీలో ఉండి ఈ సుభాష్ పాలేకర్ కృషి వ్యవసాయ విధానాన్ని 5 లేయర్ మోడల్ ని ప్రచారం చేస్తున్నాడు. కేశంపేట షాద్నగర్ దగ్గర ఎద్దుగానుగ పెట్టుకున్నాడు, దేశవాళీ ఆవులు పెట్టుకున్నాడు. అలాగే దేశవాళీ ఆవు పాలని పెరుగుగా మార్చి, వెన్నగా మార్చి, నెయ్యి తయారు చేసి మొన్న విశాఖపట్నం సభల కార్యక్రమం తెలుసా మీకు ఎవరికైనా? సభల కార్యక్రమానికి వచ్చి గర్భిణీలకి నెయ్యి ఇచ్చాడు. ఆయన చేతితో తయారు చేసిన నెయ్యి. అంటే ఎంత త్యాగ గుణం. అదే రసాయనాలతో పండించుడు ఎవరికైనా ఏమైనా ఇవ్వగలుగుతాడా? భయం. వీళ్ళకి ఏంటంటే గోవుతో ఉన్నవాళ్ళు, పాలేకర్ గారు చెప్తారు. పాలేకర్ గారు ఏమంటారంటే, మా వ్యవసాయ విధానం గోవుతో వ్యవసాయం చేసిన వాళ్ళు చేయి జాపరంట. నాకి ఎప్పుడు ఇలాగే ఉంటది. ఇవ్వటమే వీళ్ళకి తెలుసు, తీసుకోవడం చేత కాదు. వీళ్ళెవరు ప్రభుత్వాలు ఇచ్చే సబ్సిడీలకి చేయి జాపరు. జ్ఞానాన్ని పొందారు వీళ్ళు. ఈ జ్ఞానాన్ని మనం అందించాలి. యువకుల్ని జ్ఞానం అందించి మన నగరాలు ఖాళీ చేయాలి. దీనికి సాధు సంతువులందరూ కూడా దీని భుజాన్ని ఎత్తుకుని పాలేకర్ తత్వాన్ని ప్రచారం చేయాలి.